హాయ్ అండి. వెల్కమ్ టు నీలిమా ప్రియ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకా నేను బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఇంకా ఇక్కడైతే ఇంకా సండే వ్లాగ్ అండి. ఇది సండే వీడియో తీశాను నేను. ఇంకా సండే అయితే నాకు పెట్టడానికి అయితే వీడియో కుదరలేదండి. ఇంకా తర్వాత ఇక్కడ అన్నది ఇంకా తలకాయలో అదే మటన్ తలకాయలో మెదడు ఉంటుంది కదండి. మెదడు అయితే మా బాబు కోసం అయితే ఫ్రై చేయమని తీసుకొచ్చారు మా వారు. ఇదైతే ఇంకా కీమా అయితే ఇంకా కర్రీ అయితే అయిపోవచ్చింది చాలా మట్టుకి. ఇంకా అదే మటన్ కీమా అంటారు కదండి. ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసేసుకొని ఇంకా కీమా కూడా వేసేసుకొని ఇంకా దాన్ని కూడా ఇంకా బాగా ఫ్రై చేసేసుకొని ఆ తర్వాత కొంచెం ఉప్పు అలాగే లైట్గా కారం వేసుకొని ఇంకా బాగా మగ్గబెట్టేసుకున్నాక అప్పుడు వాటర్ వేసేసుకొని మనం ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఇంకా అంటే ఇంకా నేను మసాలా అయితే ఏమి వేయలేదండి. ఇంకా అందుకని ఇక్కడైతే వెల్లుల్లిపాయ జీలకర్ర అయితే వేసేసి ఇంకా వెల్లుల్లిపాయ జీలకర్ర ఇంకా మిక్సీ పట్టేసి ఇంకా అదైతే పేస్ట్ అయితే వేసేసుకున్నాను. ఇంకా సండే అంటే తెలిసిందే కదండి, బిజీగా ఇంకా అలాగే హడావిడిగా ఉంటాం కదా. మిగతా రోజుల్లో అయితే ఇంట్లో పనులు బాగా త్వరగా అయిపోతాయి. అదే ఇంకా ఆదివారం అట్లయితే ఇంకా సండే అప్పుడైతే ఇంకా మనకి ఇంట్లో పనులు అవ్వడానికి నానా కష్టం అవుద్ది. ఇంకా కైమా కర్రీ అయితే ఇంకా అయిపోవచ్చిందండి. ఇంకా దాన్ని అయితే ఇంకా పక్కన పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడైతే ఇంకా మళ్ళీ ఇంకో మూకుడు పెట్టుకొని ఇంక మూకుట్లో అయితే ఇంకా బ్రెయిన్ అయితే ఫ్రై చేస్తున్నానండి. ఇంకా అదే మేకలో బ్రెయిన్ ఉంటుంది కదండి, మెదడు. ఇంకా అదైతే మా బాబు కోసమే తీసుకొచ్చారు. మా బాబు అయితే నాకు తీసుకొచ్చారే కానీ ఇంకా అసలు దాన్ని అయితే అసలు అలా టచ్ అన్నది చేయలేదండి. ఇంకా దాన్ని అయితే ఇంకా అలా ముట్టుకోలేదు. ఇంకా నేనే ఇంకా తిన్నాను. ఇంకా మరి నాకు అంత ఇష్టం ఉండదు. ఇంకా నేను కూడా పైన ఇంకా అలా తినేసి కొంచెం ఏదో అలా తిన్నా అన్న పేరుకి కొంచెం తిని ఇంక పక్కనైతే పెట్టేశాను. ఇంకా తర్వాత ఇక్కడైతే ఇంకా ఫస్ట్ అయితే బ్రెయిన్ అయితే ఇంకా ఆయిల్ అయితే ఫ్రై చేసేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఉప్పు కారం ఇంకా అవన్నీ వేసేసుకొని ఇంకా బాగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇంకా మనకు కావాలనుకుంటే పైన కొంచెం మసాలా కూడా వేసుకోవచ్చు. మన ఇంట్లో ప్రిపేర్ చేసుకునే నాన్ వెజ్ మసాలా వేసుకోవచ్చు. ఇంకా బాబుకే కదా, ఇంకా మరి అంత ఘాటుగా ఉన్న తినలేడు కదా అని కొంచెం కారమే ఎక్కువ వేసి ఇంకా మసాలా అయితే వేయలేదండి. ఇది టేస్ట్ బాగా కుదిరింది, బాగుంది. కానీ అది ఏంటో మెత్తగా అదొకలా ఉంటుంది కదా, నాకు అసలు తినబుద్ధి కాదు. ఇంకా అందుకని ఇంకా ఏదో అలా బలవంతంగా ఇంకా అలా మింగాను ఇంకా బాబు కోసమని. ఇంకా ఫీడింగ్ ఇచ్చే మదర్స్కి అయితే ఇంకా ఉన్న కష్టాలే. ఇంకా ఈ బ్రెయిన్లో మెదడు తింటే పిల్లలకైతే బాగా ఉపయోగం పడుద్దని ఇంకా అదైతే ఎక్కువ బాలింతలప్పుడు ఇంకా అలాగే ప్రెగ్నెన్సీ కడుపుతో ఉన్నప్పుడు ఇంకా అప్పుడైతే పెడతారు కదండి. చాలా మాకైతే ఎక్కువ ఆ టైంలోనే పెడతారు. ఇంకా మా వారైతే ఎక్కువ తీసుకొచ్చారండి. మా వాడు ఇంకా మా బుడ్డోడైతే ఇంకా నా ప్రెగ్నెన్సీ అప్పుడైతే ఇంకా బాగా ఎక్కువ వారానికి ఒకసారన్నా తీసుకొచ్చేవారు. ఇంకా నేనైతే ఇంకా ఫ్రై చేసుకుని లేకపోతే కూరలో వేసుకొని ఇంకా అలా తినేదాన్ని. కూరలో వేసుకుంటే బాగుంటుంది, ఫ్రై చేసుకుని నాకు అంత ఇష్టం ఉండదు. ఇంక ఇక్కడైతే ఇంకా మా ఇంటికైతే ఇంకా మేకపోతుని తీసుకొచ్చారండి. మాకైతే నిన్న బలల్ల పండుగ అని ఇంకా మా పండుగ అయితే అండి నిన్న మా పండుగ అది. మా పండుగ అయితే ఇంకా తీసుకొచ్చారు. తీసుకొస్తే ఇక్కడ మా అత్తయ్య గారు అయితే మేకపోతుకి పసుపు గట్ట అన్నీ రాసి ఇంకా పొగ కట్ట అన్నీ వేసి ఇంకా అలాగే పసుపు నీళ్ళు గట్ట అవన్నీ కాలు మీద వేసి ఇంకా తర్వాత అయితే ఇంకా దండం పెట్టుకుని కొబ్బరికాయ అయితే కొట్టుకున్నారండి మా అత్తయ్య గారు. ఇంకా నేను అలాగే మా వారు కూడా స్నానం చేస్తారు. నేను ఏది ఫ్రెష్ అప్ అవ్వలేదు. ఇంకా వీడియో అయితే తీసుకున్నాను ఒక చిన్న క్లిప్పు. ఇంకా మా అత్తయ్య గారు అయితే ఇంకా నాన్ వెజ్ గట్రా ఇంకేం ముట్టుకోలేదని ఇంకా మేకపోతే అంటే ఇంకా తెలిసిందే కదండి, ఇంకా అమ్మవారితో సమానం కదా అని ఇంకా నీసి గట్ట ఇంకా తెచ్చిన మాంసాలు గట్ట ఇంకేం ముట్టుకోకుండా ఇంకా మేకపోతుకైతే ఇంకా అలా ఇంకా పూజ అయితే చేశారు. ఇంకా భలే అనిపించిందండి. ఇంకా డంపులతోనూ ఇంకా అలా వచ్చారు. ఇంకా మీకు ఒరిజినల్గా పెడదాం అనుకున్నాను కానీ ఇంకా సౌండ్లకి ఇంకా మళ్ళీ కాపీ రైట్స్ వస్తాయని ఇంకా అన్నీ అయితే పెట్టలేదు. ఇంకా అది వెళ్ళిపోయాక తర్వాత ఇక్కడైతే ఇంకా ఫిష్కి అయితే ఇంకా మసాలా పెడుతున్నాను. ఫిష్లో అయితే మా వారైతే నేను వెళ్ళినప్పుడు తెచ్చారంటండి. ఇంక ఇక్కడైతే ఇంకా చికెన్ కూడా తీసుకొచ్చేసారు. ఇంకా చికెన్ అలాగే కైమా ఇంకా బ్రెయిన్లో మెదడు ఇంక ఇవన్నీ అయితే ఇంకా నిన్న కర్రీ అయితే చేస్తాను. ఇంక ఇక్కడైతే ఇవి ఫిష్లకి అయితే బాగా మా అత్తయ్య గారు ఉప్పు కారం రాసేసి ఇంక పక్కన అయితే పెట్టారు ఇంకా ఫ్రై చేసుకుందామని. ఇంకా ఇదైతే మధ్యాహ్నం ఇంకా లంచ్ టైంకి అయితే ఇంకా ఫ్రై చేయడం కావలేదు. ఇంక ఇక్కడైతే అంట్లన్నీ ఇంకా వంట అంతా అయ్యేటప్పటికి వంటలు అయితే ఇంకా అయినాయండి ఇంకా తోమడానికి అయితే. ఇంకా ఇక్కడైతే ఇంకా
చికెన్కి అయితే ఇంకా ప్రిపేర్ చేస్తున్నాను. చికెన్ అయితే ఇంకా అంతగా తీయలేదండి వీడియో, ఇంకేదో అక్కడక్కడ ఒక చిన్న క్లిప్ తీసాను. ఫస్ట్ అయితే ఇంకా పెట్టుకొని దాంట్లో అయితే ఆనియన్స్ వేసేసుకొని ఇంకా ఆనియన్స్ మగ్గిపోయాక చికెన్ అయితే ఇంకా బాగా కడిగి పెట్టేసుకొని ఇంకా చికెన్ కూడా వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం ఇంకా ఇవన్నీ వేసేసుకొని మగ్గబెట్టేసుకొని వాటర్ వేసేసుకొని ఇంక మనం మసాలా వేసేసుకొని ఇంకా దింపేసుకోవడమేనండి. చికెన్ కర్రీ కూడా సింపుల్గా చేసేస్తాను నేను. ఇంకేదైనా అంత పని పెట్టుకోను. బాగా కొంతమంది అయితే తీరిగ్గా చేస్తారు కానీ నాకు ఎందుకో అంత ఇష్టం ఉండదు. నేనైతే ఇంకేదైనా ఇంకా సింపుల్గా కానిచ్చేస్తాను. టేస్ట్ కూడా ఇంకా అలాగే ఉంటుందండి, ఇంకా బాగుంటుంది. ఇంకా ఇక్కడైతే ఇంకా చికెన్ కర్రీ కూడా అయిపోవచ్చింది. ఇంకా చాలా మటుకు చికెన్ కర్రీ కూడా ఇంకా నేను ప్రిపేర్ చేసి ఇంకా పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇంకా మా అత్తయ్య గారు అయితే ఇంకా నేను ఇంకా అలాగే మా ఆయన గారు ఇంకా అలాగే మా అత్తయ్య గారు అయితే ఇంకా చికెన్ అయితే వేసుకుని తిన్నామండి. మా బాబు ఇంకా అలాగే ఇంకా మా ఇంట్లో తాతయ్య గారు ఉన్నారు. ఇంకా ఆయన ఇంకా కైమా కర్రీ అయితే ఇంక వేసుకుని పెట్టాను. ఇంకా మా బాబు అయితే ఇంకా కైమా కూర కూడా ఇంకేమీ వేసుకుని తినలేదండి. కైమా కర్రీ కూడా టేస్ట్ బాగా వచ్చింది. ఫస్ట్ అయితే ఇంకా నాకైతే ఆకలి వేస్తుంది. ఇంకా అప్పటికి పని అంతా అయ్యి ఇంకా వంట గట్ట అయ్యేటప్పటికి 1 గంట అయింది. ఇంకా 1 గంట అవ్వడం వల్ల ఇంకా లోపల ఇంకా అన్నం అయితే తినేసేసాను, భోజనం చేస్తాను. ఇంకా ఆదివారం అంటే తెలిసిందే కదండి. ఇంకా మన ముఖం ఎలాగుంటుందో మనమే అద్దంలో చూసుకోము ఆ రోజు. ఇంకా హడావిడిగా అయిపోద్ది. ఇంకా నేనైతే ఇంకా భోజనం అయితే చేసేస్తున్నాను. ఇక్కడ నాకైతే మంచి ఆకలి వేసేస్తుంది. ఇంకా మార్నింగ్ టిఫిన్ కూడా ఇంకేమీ చేయలేదు. ఇంకా చేయడం వలన ఇంకా అలాగే ఇదైతే ఇంకా ఈవినింగ్ టైం అండి. ఇది మా వారైతే ఇక్కడ 6, 7 టైం అయితే ఇంకా నూడిల్స్ అయితే తీసుకొచ్చారు. ఇక్కడైతే నూడిల్స్ అయితే బాగా కుమ్మేస్తున్నాను. అంటే లంచ్ టైం అయితే తీసుకొచ్చారు. ఇంకైతే నేను భోజనం గట్రా ఇంకేమీ చేయకుండా ఆ నూడిల్స్ తినేసి ఇంక నేనైతే పడుకున్నాను. నేను మా అత్తయ్య గారు అయితే ఇంకా నూడిల్స్ తినేసి ఇంకా పడుకున్నాము. అందుట్లో అయితే ఇంకా టమాటో కెచప్ ఏదో ఇచ్చాడండి, అది వేసుకుని తినేసాను. చికెన్ నూడిల్స్ తీసుకొచ్చారు. ఇంకెప్పటి నుంచో తీసుకురమ్మంటే ఈ మధ్యన అయితే ఇంకా అసలు తీసుకురావడం లేదు. ఇక్కడైతే మా బాబు అయితే లాగేసుకుంటున్నాడు, నాకు ఇవ్వని. ఇంక నేనైతే ఇవ్వను, పెడతాను అంటే ఇంకా లైట్గా ఇంకా ఎలా తినిపించి ఇంక నేనైతే తీసేసుకున్నాను. ఇంకా ఒక గిన్నెలో వేసుకొని నేను ఆనియన్స్ ఇంకా అలాగే టమాటో కెచప్ ఇవన్నీ వేసేసుకొని నేను తినేసాను. ఇంకా వీడియో అయితే ఇంతేనండి. మరి మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా తర్వాత ఇంక ఈవినింగ్ టైం అయితే ఇంక నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా అలాగే నూడిల్స్ తినేసి ఇంక నేనైతే ఇంకా పడుకుని పోయాను. ఇంక వీడియో అయితే పెట్టడానికి కుదరలేదు, అందుకే ఈరోజు పెట్టాను.